మొన్నటిదాకా చేసిన పనులకు బిల్లులు రాలేదంటూ గగ్గోలు పెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందినవారే నిధుల కోసం రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పంచాయతీలకు బకాయిలు చెల్లించడం, నిధుల విడుదల చేయడంతో ఇప్పుడు వారు సొంత లాభం చూసుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు సరిదిద్దుదామన్న రీతిలో పంచాయతీ నిధులు కుమ్మేస్తున్నారు. గత వైసీపీ ఏలుబడిలో గెలిచిన సర్పంచ్ల వరుస ఇది. ఏపీ వ్యాప్తంగా చాలా పంచాయతీల్లో ఇదే పరిస్థితి. గత వైసీపీ హయమంతా కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వమే దారి మళ్లించింది. పంచాయతీలను నామమాత్రం చేసేసింది. గ్రామాల సర్పంచులు చిన్న పని చేయాలన్న నిధులు లేని దుస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాలకు మళ్లీ మహర్దశ తీసుకొచ్చింది. ఇటీవల పంచాయతీ శాఖలో భారీగా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించారు. అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించి తీసుకొచ్చింది. పంచాయతీలకు బకాయిలన్నీ చెల్లించేసింది. తాజాగా మరో 1000 కోట్ల దాకా పంచాయతీలకు నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులను అభివృద్ధి పనులకు వెచ్చించాల్సిన సర్పంచులు తమ పదవీ కాలం ముగిసేలోపు ఏదో ఒక రకంగా ఖర్చు చేసినట్లు చూపించి జేబులో వేసుకోవాలని చూస్తున్నారు. పంచాయతీలో ఒక్క పైసా కూడా లేకుండా ఖజానా ఖాళీ చేయాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. కొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులే సర్పంచులకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఎలా కాజేయాలో సలహాలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు నిధులు స్వాహా చేయడానికి అవసరమైన మార్గాలను సర్పంచులకు సూచిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పలువురు వైసీపీ సర్పంచులతో పాటు వైసీపీ నేతల గుప్పెట్లో ఉన్న రిజర్వ్డ్ పంచాయతీలో ఎదచ్చేగా నిధులను స్వాహా చేసేస్తున్నారు. కొన్ని చోట్ల ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు మోటార్ల మైనర్ రిపేర్లకు భారీగా ఎస్టిమేట్ వేసి పంచాయతీ నిధులను పంచుకుంటున్నారు. లైట్లు, మోటార్ ఉపకరణాలు, పంచాయతీలకు అవసరమైన ఇతర కొనుగోలుల్లో కూడా సర్పంచులు అందినంత దోచుకుంటున్నారు. పంచాయతీ తరపున షాపుల్లో 50% వస్తువులు కొనుగోలు చేసి 18% జీఎస్టీ పోను మిగిలిన మొత్తానికి కొనుగోలు లేకుండానే బిల్లులు పెడుతున్నారు.